మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాత్కానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే ఓ మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాత్కానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించింది. శ్రీలక్ష్మి అనే మహిళ బోరబండకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో కలిసి ఈ ఘాత్కానికి ఒడిగట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు. పవన్, చెప్పండి. భర్తను హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎల్లారెడ్డిగూడలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం భర్తనే కొంతమంది రౌడీ చీటలతో కూడా హత్య చేయించింది. అయితే హత్య చేయించిన దాని తర్వాత ఈమె గుండెపోటుతో మరణించాడని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులను కూడా నమ్మబలికింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆస్తి కోసం తగాదాలతో ఈ యొక్క రౌడీ చీటలు ఎవరైతే ఈ యొక్క ఆ భర్తను హత్య చేశారో వారు పోలీస్ స్టేషన్ కూడా లొంగిపోయారు. లొంగిపోయిన నేపథ్యంలో అసలు హత్య ఎలా జరిగింది, దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా పోలీసులకు చెప్పడంతో ఈ యొక్క విషయం వెల్లోకి వచ్చింది. అయితే ఈ ఘటన కూడా చోటు చేసుకొని ఒక 3 నెలలు కూడా కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిగా ఆస్తుల పంపకాలనే ఒక తేడా రావడంతో ఈ యొక్క విషయము వెల్లోకి రావడంతో పోలీసులు కూడా ఒకసారిగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే పోలీసులనే పక్కదో పట్టించడానికి సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో ఇటు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ప్రజెంట్ శ్రీలక్ష్మి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యొక్క ఎవరైతే ఈ యొక్క హత్య చేశారో వారికి సంబంధించి కూడా పూర్తిగా వారిని కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ పవన్.